నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక శుభదినం, ఖచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ దినం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల యొక్క కొన్ని దశాబ్దాల కళ నెరవేరినటువంటి శుభతరుణంగా కూడా చూడొచ్చు. అదే భోగాపురం శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతమైనటువంటి సందర్భం. దీని గురించి ఒక్కసారి మనం ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు అనేటటువంటి అంశాన్ని కనుక ఒక్కసారి తరిచి చూసినట్టయితే 90% మంది ప్రజల సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొందరికి మాత్రం సహజంగానే ఈర్ష్య, అసూయ, ద్వేషం, కడుపు మంట కలిగినటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఎక్కువ మందికి ఆనందం, కొందరికి మాత్రం కడుపు మంట మిగిలినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఆ నేపథ్యంలోనే ఎవరికి ఆనందం, ఎవరికి కడుపు మంట అనే అంశాలతో పాటుగా ఎందుకు మనం భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుకోవాలి, దాని ప్రత్యేకత ఏంటి, దాని గొప్పతనం ఏంటి, ఒక విమానాశ్రయం ప్రారంభమైతే ఆ యొక్క రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయా, ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటటువంటి అంశాలను కూడా నేను క్లుప్తంగా కూలంకుషంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. సరే, ఫస్ట్ పాజిటివ్ అంశాలతోనే మనం మాట్లాడుకుందాం. ఎందుకు భోగాపురం ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని కనబరుస్తోంది అనేటటువంటి అంశాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, ఇది ఆంధ్రప్రదేశ్కు దక్కినటువంటి ఒక గొప్ప వరం, ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. అన్నిటికన్నా మించి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఇక్కడే భోగాపురానికి మార్కులు పడ్డాయి. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేటటువంటిది ప్రపంచంలోనే అందరి మనస్సులను దోచుకున్నటువంటి, అందరికీ ఇష్టమైనటువంటి, అందరూ ఆమోదించినటువంటి, అంటే ఎక్కువ మెజారిటీ మెంబర్స్ ఆమోదించినటువంటి కాన్సెప్ట్ అనమాట. గ్రీన్ ఫీల్డ్ అంటే ఏదో ఉన్నటువంటి దాన్ని ఎయిర్పోర్ట్ని విస్తరించడం కన్నా కొత్తగా, అంటే ఖాళీ భూమిలో గ్రౌండ్ జీరో దగ్గర నుంచి మొదలుపెట్టి పూర్తిగా నిర్మాణం చేసుకునేటటువంటి దాన్నే గ్రీన్ ఫీల్డ్ అంటారు. ఇప్పుడు అమరావతిని కూడా గ్రీన్ ఫీల్డ్ రాజధాని అంటున్నారు. ఎందుకు? అక్కడ అంతకుముందు రాజధాని ఏమీ లేదు. ప్రజల దగ్గర నుంచి భూమి తీసుకొని అక్కడ జీరో దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించేటటువంటి ప్రయత్నం. ఇలా దీనికి కూడా అప్లై చేస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. మన రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి అతిపెద్ద మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, లేదా కొన్ని లెక్కల ప్రకారం అయితే ఇది మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల కన్నా కొంత సాంకేతికంగా మెరుగైనటువంటి ఎయిర్పోర్ట్ అని కూడా చెప్తున్నారు. సరే, ఇలాంటి ప్రచారాలు అనేకం జరుగుతూ ఉంటాయి, ఎవరు గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డటువంటి అతిపెద్ద మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా చెప్పుకోవచ్చు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ యొక్క ఉద్దేశం కానివ్వండి, లేదంటే దాని ద్వారా వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ఏంటయ్యా అంటే, అప్పటికి అందుబాటులో ఉన్నటువంటి ఆధునిక సాంకేతికత మొత్తాన్ని జీరో దగ్గర నుంచి మనం మొదలుపెట్టి కడుతున్నాం. కాబట్టి ప్రతి స్టేజ్లో, ప్రతి అంశంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అద్భుతంగా నిర్మించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని సంవత్సరాల పాటు, ఒక 50-100 సంవత్సరాలు, 150 సంవత్సరాలైనా సరే ఈ యొక్క సేవలు వినియోగించుకునేలాగా, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా నిర్మాణం చేసుకోవచ్చు అనమాట. ఇప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యాధునిక, అమల్లో ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీ మొత్తాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. అది ప్రారంభం నుంచే, జీరో నుంచి మనం మొదలు పెడుతున్నాం. కాబట్టి అక్కడి నుంచే పునాదులు తీసిన దగ్గర నుంచి పూర్తి నిర్మాణం వరకు రేపు ఆపరేషన్స్లోకి వచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి దశలో, ప్రతి అంశంలోనూ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే అత్యాధునికత, ఆధునిక సాంకేతికత, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని చేసుకోవచ్చు. అది మన భోగాపురానికి దక్కినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఇది భవిష్యత్తులో దాదాపుగా 4 కోట్ల మంది ప్రజలను, అంటే సంవత్సరానికి ఒక 4 కోట్ల మంది ప్రజలు దీంట్లో రవాణా చేసేటటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇప్పటికిప్పుడని కాదు, భవిష్యత్తులో అది 5 ఏళ్ళు పట్టుద్దా, 10 ఏళ్ళు పట్టుద్దని కాసేపు పక్కన పెడదాం. ముంబై వంటి ఎయిర్పోర్ట్ దాదాపుగా సంవత్సరానికి 8 కోట్ల ప్రజల రవాణాకి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఆ స్థాయిలో కాకపోయినా సరే
దాదాపుగా ఒక 4 కోట్ల మంది వరకు భవిష్యత్తులో ఇక్కడ సంవత్సరానికి 4 కోట్ల మంది వరకు, ప్రస్తుతం అయితే 60 లక్షల సంవత్సరానికి, ఇంకా విస్తరణ ఫేజ్ 2 ఫేజ్ 3 ఇలా విస్తరించుకుంటూ పోయే కొద్దీ అంతమంది ప్రయాణికులను రవాణా చేసేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండటం అనేది దీని ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో అలాంటిది లేదు, ఇది మొట్టమొదటిదనమాట. ఇక దీంట్లో ప్రపంచ స్థాయి రన్వే ఉంది. దాదాపు 3800 మీటర్ల పొడవైనటువంటి రన్వే ఇక్కడ ఉంది. అంటే ఇంత పెద్ద రన్వే ద్వారా ప్రపంచంలో ఎలాంటి మొనగాడు, ఎలాంటి తోపు, ఎలాంటి తురుంఖాన్ విమానమైనా సరే తలవంచాల్సిందే, దిగటానికి ఎలాంటి ఇబ్బంది ఉండక్కర్లేదు, ఆరాంసే దిగిపోవచ్చు అనమాట. ఇప్పటికే ఉన్నటువంటి పెద్ద విమానాలుగా చెప్పుకుంటున్నటువంటి బోయింగ్ 777 కానీ, ఎయిర్బస్ A330 వంటి విమానాలు, ముఖ్యంగా పెద్ద బాడీ ఉన్నటువంటి విమానాలు ఏవైనా సరే ఇక్కడ సునాయాసంగా దిగొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా దిగొచ్చు, ఎలాంటి సంకోచం లేకుండా దిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అందుకే 3800 మీటర్ల రన్వే అంటే ఇక ఏ విమానమైనా సరే దీని ముందు తలవంచాల్సిందే తప్ప, అయ్యో దీంట్లో మేము టేకాఫ్ అవ్వగలమా, దీంట్లో ల్యాండింగ్ అవ్వగలమా అనేటటువంటి సందేహాలు అయితే ఎక్కడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాంతోపాటుగా ఆధునిక ప్యాసింజర్ టెర్మినల్ ద్వారా 78,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారంట ఈ టెర్మినల్. అంటే స్థానిక సంస్కృతిని ఉట్టిపడేలాగా అరకు వ్యాలీ కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏటికొప్పాక అలాంటి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలాగా ఆధునిక ప్యాసింజర్ టెర్మినల్ 78,000 చదరపు మీటర్ల విస్తీర్ణం నిర్మించారు. అంటే ఎంత పెద్ద జనాభా వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఈజీగా తట్టుకోగలిగేటటువంటి సామర్థ్యం అయితే ఉంటుంది. ఇక ఇందులో బయోమెట్రిక్ అండ్ డిజిటల్ చెకింగ్ కూడా పెట్టారు. అంటే మనం అక్కడికి వెళితే ముఖాన్ని గుర్తించి డీజీ యాత్ర వంటి ఆధునిక వ్యవస్థలు ఉపయోగించుకొని ముఖాన్ని గుర్తించే, జస్ట్ ఫేస్ని స్కాన్ చేసే బోర్డింగ్ పాస్లు ఇష్యూ చేయటం కానివ్వండి, లోపలికి అనుమతించడం వంటివి చాలా ఈజీగా జరిగిపోతాయి. మనం అక్కడికి వెళ్ళి సంబంధిత ధ్రువపత్రాలు చూపించి క్యూలో నిలబడి ఇంత అవకాశం అయితే అక్కడ ఉండదు. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా ముఖం ఆధారంగానే పుట్టిపూర్వత్రాలతో సహా చెప్తారంటారే, ఆ రకంగానే ఈ చెకిన్లు మొత్తం ఈజీగా అయిపోద్ది. అంటే నీకు రష్ తగ్గుద్ది అనమాట. ఎంతమంది వచ్చినా సరే టక్ 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 టక్న అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ విమానాశ్రయం మొత్తం AI టెక్నాలజీతో నడుస్తుందట. ఆటోమేటిక్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్, ఎయిర్సైట్ 4.0 టెక్నాలజీ, ఎయిర్పోర్ట్ ప్రెడిక్టివ్ ఆపరేషన్స్ APCO ఇలాంటివన్నీ ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చారట. సో సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్, మోడర్న్ సెక్యూరిటీ స్క్రీనింగ్, స్పేషియస్ లాంజెస్, కాంటాక్ట్ బోర్డింగ్ బ్రిడ్జెస్, ఇలా మనకు తెలియనటువంటి ఆధునికమైనటువంటి టెక్నాలజీ మొత్తం ఉంది. అంటే ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాలంటే ముఖం ఆధారంగానే దాన్ని స్కాన్ చేసి అతనికి చెక్ ఇన్ పూర్తి చేసేసి లోపలికి పంపిస్తుంది. బ్యాగేజ్ కూడా ఏ విమానంలో వెళుతున్నాడు అనేటటువంటి దాన్ని కూడా గుర్తించి ఆ విమానానికి మాత్రమే పంపిస్తుందట. పొరపాటు జరగటం అనేది దాదాపుగా జరగదంటున్నారు. ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాడు అంటే అన్ని కృత్రిమ మీద AI టెక్నాలజీ ద్వారానే మనుషులు దగ్గరుండి చేయాల్సినటువంటి అవసరం లేకుండా గికిన్స్ మొత్తం జరిగిపోతాయి. బ్యాగేజ్ కూడా ఏ విమానంలో వెళుతున్నాడో ఆ విమానానికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది తప్ప ఒక్క అంశంలో కూడా అటు ఇటు అయ్యేటటువంటి అవకాశం ఎక్కడా ఉండదు, తేడాపాడా జరిగేటటువంటి ఛాన్స్ ఉండదని చెప్పేసి కూడా బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇంకా దీని గురించి చెప్పుకోవాలంటే 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఉంది, కావలసినంత విద్యుత్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వర్షం నీటినే చాలా జాగ్రత్తగా పొదుపు చేసి వాడుకునేటువంటి అవకాశం, ఎనర్జీ ఎఫిషియంట్ HVAC అండ్ లైటింగ్ సిస్టమ్ అట. సో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ లోపలికి వెళితే ఎలక్ట్రిక్ వెహికల్కి అక్కడే ఛార్జింగ్ పెట్టుకునేటటువంటి ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అన్నిటికన్నా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సైక్లోన్ రెసిస్టెంట్ స్ట్రక్చర్. దాదాపుగా 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా సరే తట్టుకుని నిలబడగలిగేటటువంటి టెక్నాలజీతోటి ఎయిర్పోర్ట్ నిర్మించారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హుదూద్ టైంలో విశాఖ విమానాశ్రయం ఏ విధంగా రూపురేఖలు లేకుండా మారిపోయింది, ఏ రకంగా పూర్తిగా కేవలం మొత్తం కొట్టుకుపోయి ఒక స్కెలిటన్ లాగా, ఒక అస్థిపంజరం లాగా మిగిలిపోయింది. ప్రధానమంత్రి సైతం అక్కడికి వచ్చిన తర్వాత ఇదేంటి ఇలా అయిపోయింది ఎయిర్పోర్టు, ఇది ఒక అస్థిపంజరం లాగా అయిపోయిందేంటి అని చెప్పేసి ఆయన కామెంట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది, చాలామందికి గుర్తుండే ఉంటుంది. సో హుదూద్కి మించినటువంటి గాలులు వీచినా సరే ఎక్కడా చెక్కు చెదరకుండా ఉండేలాగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే తీర ప్రాంతం ఉంది కాబట్టి ఆ భయాన్ని కూడా తట్టుకునేలాగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది.
సో ఇక ఫేజ్ 1లో వేలాది ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, ఏరోస్పేస్ రంగాల్లో మంచి అవకాశాలు అయితే అందుట్లో ఉన్నాయి కావాల్సినటువంటి ఉద్యోగాలతో పాటు. కార్గో హబ్ దాదాపుగా 20,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి కార్గో టెర్మినల్తో సీ ఫుడ్, ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోంచి సీ ఫుడ్ ఎగుమతులకి ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు. విశాఖ నుంచి ఫార్మా ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఈ యొక్క విమానాశ్రయాన్ని నిర్మించడం జరిగింది. అరకు, విశాఖ, లంబసింగం వంటి పరిసర ప్రాంతాలకు విదేశీ టూరిస్టులను ఆహ్వానించవచ్చు. అలా భోగాపురంలో దిగితే ఈ పక్కనే చుట్టుపక్కల ప్రాంతాలు, నేను చెప్పిన ప్రాంతాలు మొత్తం ఉన్నాయి. ఇది ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది ఎయిర్ కనెక్టివిటీ ఉండటం ద్వారా. ఇక ఏరోస్పేస్ హబ్, ఎడ్యుకేషన్ సిటీ, డేటా సెంటర్స్ తోటి అంటే చుట్టుపక్కల వచ్చేటువంటి అనుబంధ విభాగ పరిశ్రమలతోటి ఉత్తరాంధ్ర యొక్క భవిష్యత్తు రూపురేఖలు మారిపోయేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నది. సో ఇన్ని అంశాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎయిర్పోర్ట్లో ఇన్ని టెక్నాలజీలు, ఇన్ని హంగులు, ఇంత ఆధునికత, ఈ రకంగా రేపు భవిష్యత్తులో 4 కోట్ల మందిని సైతం ఇక్కడి నుంచి రవాణా చేయడానికి ఒక ప్లాన్ వేసుకొని దాని ప్రకారం నడిపించబోతున్నటువంటి వైనం అయితే మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నంలో డేటా సెంటర్లు వచ్చాయి. గూగుల్ వంటివి, రిలయన్స్ వంటివి, టీసీఎస్ వంటి కంపెనీ, టెక్ మహేంద్ర, కాగ్నిజెంటు, ఇలాంటి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. అనకాపల్లి ప్రాంతంలో నిపాన్ స్టీల్స్, ఆర్సెలస్ మెటల్ వంటివి, అది కూడా 1,00,000 కోట్ల రూపాయల పైచలకు పెట్టుబడులు అయితే వచ్చాయి. ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వచ్చాయి. కాబట్టి మరి ఈ స్థాయిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది, వాళ్ళ అవసరాలు కూడా తీరతాయి. ప్రపంచ పర్యాటకంతో పాటుగా ప్రపంచ వాణిజ్యానికి కేంద్రంగా మారేటటువంటి అవకాశం. పరిశ్రమలు వస్తున్నాయి, దానికి తగ్గట్టుగా కనెక్టివిటీ ఉంటే హ్యాపీగా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క విమానాశ్రయానికి ప్రతిపాదన చేయటం, ఆ తర్వాత భూసేకరణ, ఆ తర్వాత చకచకా నిర్మాణం జరిగిపోయాయి. ఈరోజు ప్రధానమంత్రి సైతం థింసా నృత్యంతో మొదలు పెడితే, ఆయన రాగానే స్వాగతం పలికినటువంటి విధానంతో మొదలు పెడితే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం, ముఖ్యంగా ఈ మధ్య జెన్జీ ఉద్యమంలో కొంత ఇబ్బంది పడ్డటువంటి ప్రధానమంత్రి కానివ్వండి, ఆయన మంత్రివర్గం కానివ్వండి, లేదంటే ఆయన పార్టీ కానివ్వండి, మేమున్నాం అండగా అనేటటువంటి భరోసా ఈ వేదిక ద్వారా కల్పించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి యొక్క ప్రసంగాల్లో ఇది చాలా స్పష్టంగా అనిపించింది. ప్రధానమంత్రి గారు, మీరు ఇబ్బంది పడొద్దు, మీరు బాధపడొద్దు, మీ వెనక మేమున్నాం, మేము అండగా ఉంటాం, మీరేంటో మాకు తెలుసు అని చెప్పేసి ధైర్యం చెప్పి కూటమిలో మిత్ర ధర్మాన్ని కాపాడుకున్నటువంటి వైనం కూడా ప్రత్యేకంగా మనకు కనిపిస్తోంది. అంతే గౌరవం ఆయన కూడా ఇచ్చాడు. ఇక ఈ అంశాలని ఒక పాజిటివ్ అంశాలుగా కనిపిస్తుంటే, ఈరోజు ఇంకా కలుగుల్లో దాక్కున్న వాళ్ళు సైతం బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి భయం. దువ్వాడ శ్రీనివాసం వంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈరోజు మొత్తం జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పేసి మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళినటువంటి మాజీ వైసీపీ నేత వాసుపల్లి గణేష్ అనుకుంటాను, ఆయన అయితే ఇక్కడ మాకు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ లేకపోవడం ద్వారా, ఎయిర్పోర్ట్ తీసేసి భోగాపురంలో పెట్టడం ద్వారా, ఇక్కడ విశాఖలో ఎయిర్పోర్ట్ లేకపోవడం ద్వారా మా యువతకి రేపు పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం, మా వాళ్ళకి ఇక్కడ పిల్లనిచ్చేటటువంటి అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్పేసి ఆయన కొత్త రకమైనటువంటి పాయింట్లు ఏమైనా ఎత్తారు. ఎయిర్పోర్ట్ లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వవా? ఎయిర్పోర్ట్ లేకపోతే పిల్లనివ్వరా? మరి అదంటే తెలంగాణ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి అవకాశం ఎంత ఉంటుంది? హైదరాబాద్లో తప్ప మిగతా తెలంగాణలో ఎయిర్పోర్ట్లో లేవు కదా. ఏదో హకీంపేట, ఇంకో ఏదో ఎయిర్ స్ట్రిప్లు అలాంటివి ఏదో ఉన్నా కానీ అవి రాష్ట్రపతి, ప్రధానమంత్రి వారు దిగటానికి తప్ప మరొక ప్రజా రవాణాకు ఉపయోగపడవి. ఒక శంషాబాద్ విమానాశ్రయాన్ని మినహాయిస్తే తెలంగాణలో విమానాశ్రయాలు లేవు కదా, ఏ జిల్లాకి విమానాశ్రయాలు లేవు కదా. మరి ఇక్కడ వాళ్ళకి మాత్రం ఎలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఎలా చక్కగా సంసారాలు చేసుకుంటున్నారు, ఎలా పిల్లనిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? అయినా విశాఖపట్నానికి భోగాపురానికి ఉన్నటువంటి దూరం ఎంత? కనుచూపు మేరలో ఉంటుంది. దానికే పెళ్ళిళ్ళు కాకపోవటం, పిల్లల్ని ఇవ్వకపోవటం, ఈ కొత్త రకమైన బాధ ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇక అలాగే క్రెడిట్ చోరీ కోసం జరిగేటటువంటి ప్రయత్నం, నేను ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పాను. 3 ఫోటోలు చూపించి మరీ ఇది 2024లో జగన్మోహన్ రెడ్డి దిగిపోయటానికి ఏమీ లేని పరిస్థితి దగ్గర నుంచి, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా విమానాశ్రయం నిర్మితమైందో గూగుల్ ఎర్త్ చూపించినటువంటి ఫోటోల్లో మీకు స్పష్టంగా తెలుస్తుందని చెప్పాం. 80% వరకు భూసేకరణ అనేది చంద్రబాబు నాయుడు 2014-19 హయాంలో జరిగిపోయిందనేటటువంటి విషయం తెలిసి కూడా
మళ్ళీ అదే మళ్ళీ పాత పాటే పాడుతుంటారు. అసలు ఎర్ర బస్సు కూడా రానటువంటి ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరమా అని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ అప్పగించేటటువంటి క్రెడిట్ ఆపాదించే ప్రయత్నం అయితే చేస్తుంటారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, అది మధ్యాహ్నం పూట విమానాలు కూడా లేక ఖాళీగా ఏవలు దోలుకుంటున్నారు, అలాంటి ప్రాంతానికి ఇంకో పక్కనే ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డిని భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాతగా కూడా ప్రస్తుతించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం కేసులు వేస్తాం, ఎలాగైనా సరే దీన్ని ఆపేస్తాం, రేపు మనం అధికారంలోకి వస్తే 2019లో ఈ భూములు మొత్తం తిరిగి రైతులకు అప్పగిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించినా సరే, ఆ వీడియోలు ఇంకా ఉన్నా సరే, ఆ క్రెడిట్ని మళ్ళీ ఆయనకి ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. తప్పనిసరి పరిస్థితిలో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో దిగిపోవడానికి కొన్నాళ్ల ముందు మళ్ళీ అదే జిఎంఆర్ని పిలిచి మళ్ళీ అదే శంకుస్థాపన మీద ఇంకో శంకుస్థాపన చేస్తే ఏమాత్రం 10% కూడా పనులు చేయకుండా వదిలిపెట్టినటువంటి వైనం దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం దాన్ని ఏ విధంగా పూర్తి చేస్తుందో కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే, మళ్ళీ ఆయనకే క్రెడిట్ ఆపాదించేటటువంటి ప్రయత్నం అయితే వాళ్ళ బ్యాచ్ చేస్తూ ఉంటుంది. అంటే వాస్తవాలు నిజాలు ఇంత క్లియర్గా ఉన్నా సరే మాకే క్రెడిట్ కావాలి అని పోట్లాడుతున్నటువంటి వైనం చూస్తుంటే పాపం ఒక పక్క మోదం, ఇంకొక పక్క ఖేదం అన్న టైప్లో అయితే పరిస్థితి ఉంది. సో చాలామందికి ఆనందం, కొంతమందికి కడుపు మంట అనేటటువంటి అంశం అయితే దీంట్లో స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇదన్నమాట భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క గొప్పతనం, దాని యొక్క అవసరం, దాంతోపాటుగా ఎవరేం చేశారు అనేటటువంటి అంశం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.